ప్రతి ఒక్క మనిషి డబ్బు సంపాదించాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంది. కానీ మీరు ఏం చేస్తున్నారంటే పక్కవారి పైన దృష్టి పెడుతూ ఉన్నారు. అంటే పక్కవారి పైన పోటీ పడుతూ ఉన్నారు. డబ్బు సంపాదించాలంటే పక్కవాడి పైన పోటీ పడుతూ వాడు బాగా డబ్బు సంపాదిస్తామన్నాడు, ఈడు బాగా డబ్బు సంపాదిస్తున్నాడు, వాడికైతే ఉద్యోగం వస్తుంది, నాకైతే ఉద్యోగం రాలేదు అనేసి మీరు ఏం చేస్తున్నారంటే మనిషి పైన పోటీ పడుతూ ఉన్నారు. పక్కవారి పైన పోటీ పడుతూ ఉన్నారు. వాడు సంపాదించేస్తున్నాడే, వాడు ఎలాగొస్తుందో డబ్బు వాడికి తెలియడం లేదే, నేను అదే విధంగా నేను సంపాదించాలనేసి మీరు పక్కవారి పైన దృష్టి పెడుతూ ఉంటే మీకు డబ్బు రాదండి. మీరు ఏం చేయాలంటే మీ యొక్క కళల పైన, మీ యొక్క ఊహల మీద మీ యొక్క మనసుని కేంద్రీకరించండి. ఎస్, డబ్బు తానంతట అదే వస్తుందండి. ఖచ్చితంగా వస్తుంది. మీరు అనుకోవాలి, మీ పైన మీకు నమ్మకం ఉండాలి. ఒక గట్టి నమ్మకం ఎప్పుడైతే మీ పైన ఉంటుందో ప్రతి ఒక్కటి వస్తుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. డబ్బు ఎప్పుడు ఇస్తుంది? విశ్వశక్తులు అనంతం కదా. ఏది కావాలన్నా ప్రతి ఒక్కటి ఉంది. మీకు మీ ఇంట్లో ఒక టీవీ కానీ, ఒక ఫ్రిడ్జ్ కానీ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కటి మీకోసం ఉంది కదా. అది మీకు కావాలి అనుకున్నప్పుడు మీరు అనుకోవాలి. మీరు అది దానిపైన శ్రద్ధ పెట్టి మీరు కోరుకున్నప్పుడే అది మీ దగ్గరికి వస్తుందే కానీ అది నా దగ్గర రాలేదనేసి మీరు గుమ్మని కూర్చుంటే మీ దగ్గరికి ఎలా వస్తుందండి? మీ యొక్క మైండ్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. మీ యొక్క మనసుని మీకేం కావాలి దానిపైన ఫోకస్ పెట్టినప్పుడే అది మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తుందండి. విశ్వశక్తి అనంతం, ప్రతి ఒక్కటి చూస్తుంది. నువ్వు ఎంత మాత్రం నీ ఏం పని చేస్తున్నావు, నువ్వు ఎలా ఉన్నావు, నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, నీ యొక్క అలవాట్లు ఎలా ఉన్నాయని ప్రతి ఒక్కటి చూస్తుందండి. ప్రతి ఒక్కరికి ఇస్తుంది. మంచి కావాలనుకున్న వారికి మంచి ఇస్తుంది, చెడు కావాలనుకున్న వాళ్ళకి చెడు ఇస్తుంది. విశ్వశక్తికి మంచి చెడు ఏది తెలియదండి. ప్రతి ఒక్కటి ఏదైనా కోరుకో, అది ఖచ్చితంగా ఇస్తుంది. నీ దగ్గరికి డబ్బు రావాలి, నువ్వు ఆనందమైన జీవితాన్ని కావాలి అనుకున్నప్పుడు నీ యొక్క ప్రవర్తన మారాలి, నీ యొక్క అలవాట్లు మారాలి, నీ యొక్క డ్రెస్సింగ్ మారాలి, నువ్వు నడిచే నడక కూడా మారాలండి. కొన్ని విషయాల్ని మీరు ఆనందమైన జీవితాన్ని గడపాలి అనుకున్నప్పుడు ఈ యొక్క రెండు మీలో ఉండాలండి. మీరు ఎప్పుడు మౌనంగా ఉండాలి. అంటే ఎక్కువ మాట్లాడకూడదు. మౌనంగా ఉండమన్నారనేసి ఎప్పుడు మౌనంగా ఉండేది కాదు. మాటలు తగ్గించాలి. ఎప్పుడు చిరు నవ్వుతూనే ఉండాలండి. ఈ రెండు ఎప్పుడైతే మీరు పాటిస్తారో అనంతమైన డబ్బు మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తుందని కోరుకుంటూ మాటే మంత్రం ఎంఆర్ కృష్ణ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.